అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నాకైతే ఫస్ట్ నుంచి అసలు స్కూటీ అనేది అసలు సైకిల్ అనేది రాదు. అలాంటిది నేను ధైర్యం చేసి నా అంతటికి నేను మంచిగా ఆఫీస్కి వెళ్ళడానికి రోజు ఆటోలో వెళ్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది అసలు. ఇట్లా స్కూటీ అయినా నేర్చుకుంటే మంచిగా వెళ్ళొచ్చు కదా నా అంతటికి నేను అనే ఒక అంబిషన్ నేను పెట్టుకున్నాను అనమాట నా మైండ్లో. నాకు స్ట్రైక్ ఏంటంటే గాయత్రి స్కూటీ అని చెప్పేసి ఒక స్కూటీ డ్రైవింగ్ ఉందన్నమాట. మా ఫ్రెండ్ ద్వారా నేను అది తెలుసుకున్నాను. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు మేడం నాకు గైడెన్స్ ఇచ్చారనమాట. టర్నింగ్స్ కానీ, లెర్నింగ్స్ కానీ, స్ట్రైట్ కానీ, బ్యాలెన్స్డ్ కానీ అది అన్నీ క్లియర్గా మేడం చెప్పారు నాకు. ఈరోజు నేను ఒక 1 వీక్లోనే అసలు నాకు బ్యాలెన్స్ వచ్చింది, టర్నింగ్స్ వచ్చినాయి అన్నీ. నేను మేడం డబల్స్ కూడా ఎక్కి నేను డ్రైవ్ చేస్తున్నాను అంటే ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు మా వాళ్ళందరూ కూడా నీకు అసలు స్కూటీ రాదు, సైకిల్ రాదని చాలా భయపెట్టేవాళ్ళు అనమాట. ఈరోజు నా కళ అనేది నెరవేరిందనమాట. నా లైఫ్లో నేను మర్చిపోలేను. ఎందుకంటే అది స్పెషల్గా చెప్పాలంటే గాయత్రి స్కూటీ వాళ్ళకే దక్కుతుంది అనమాట ఇదంతా. చాలామంది సైకిల్ రాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు. చాలా అంటే చాలా జస్ట్ ఒక 1 వీక్లోనే మీకు వచ్చేస్తుంది అనమాట. అలాగా మేడం నేర్పిస్తారనమాట. మేడం మనల్ని పట్టుకొని నేర్పించారు, జస్ట్ ఆవిడ పక్క నుండి గైడెన్స్ ఇస్తారనమాట అంతే. అది మన మైండ్లో పెట్టుకొని మనం కనుక చేసాము అంటే అసలు మనం మించిన వాళ్ళు ఎవడు ఉండడు అనమాట, తోపు అనమాట. ఇంకా రెచ్చిపోవడమే. ఇంకా స్కూటీ అనేది ఇంకా మన హ్యాండ్లో ఉండిద్ది, సూపర్గా డ్రైవ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నాకు ఈరోజు నా అంతటికి నేను ఆఫీస్కి వెళ్ళడానికి స్కూటీ మీద వెళ్తుంటే నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు నేనైనా నేర్చుకున్నానా అనేది నాకు అనిపిస్తుంది అనమాట. నిజంగా నాకైతే బ్యాలెన్స్ అనేది అస్సలు రాదు నాకు బ్యాలెన్స్. ఎంతమంది మా వాళ్ళు నేర్పించినా నాకు బ్యాలెన్స్ అనేది రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాలెన్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అసలు నేనే నమ్మలేకపోతున్నా. అంత బాగా నేర్పిస్తారు మేడం ఇక్కడ. మీరు ఎవరైనా డ్రైవింగ్ కావాలి, నేర్చుకోవాలనుకుంటే గాయత్రి స్కూటీ ట్రైనింగ్ మాత్రం ఖచ్చితంగా వచ్చేసేయండి ముందు ఇమీడియట్గా. మీరు చక్కగా నేర్చుకుంటారు, మంచిగా హ్యాపీగా కూడా ఉంటారు. ఇప్పుడు నేను ఎంత మంచిగా హ్యాపీగా చెప్తున్నానో రేపొద్దున నెక్స్ట్ వీడియోలో కూడా మీరు కూడా అంతే హ్యాపీగా చెప్తారనమాట. మేడం మీరు చాలా బాగా నేర్పించారు మేడం అనేసి. నిజంగా చాలా గ్రేట్ మేడం. అసలు నిజంగా నాకు అసలు రాదు అని నేను ఆశలు ఎప్పుడో వదిలేసుకున్నా. నాకు స్కూటీ అనేది రాదు ఇంకా జీవితంలో. ఇంకా నేను మొత్తం ఆటోల్లో బస్సుల్లో తిరగాల్సి వచ్చిద్దేమో అనుకున్నా. అలాంటిది ఈరోజు స్టిల్ నేను ఈరోజు నేర్చుకున్నాను అంటే నిజంగా అది గాయత్రి స్కూటీ ట్రైనింగ్ వల్లే నేర్చుకున్నాను నేను. చాలా అంటే నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. అసలు చెప్పలేనంత ఆనందం. మా ఆయనకి చెప్పేస్తాను, బైక్ కొట్టుకుంటాను, మంచిగా డ్రైవింగ్ చేసేస్తా. మీరు కూడా వచ్చేసి తొందరగా డ్రైవింగ్ నేర్చేసుకోండి. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు ఇంకా దీంట్లో. చాలా అంటే ఎన్ని నేర్చుకోవాలో అన్ని బేసిక్స్ అనేది మేడం ఖచ్చితంగా చెప్తారు మనకి. అవన్నీ మైండ్లో పెట్టుకుంటే ఈజీగా స్కూటీ అనేది చాలా ఈజీగా వచ్చేసింది. నేనైతే చాలా కష్టంగా ఉండిద్దేమో అనుకునేదాన్ని. రోడ్డు మీద ఎవరైనా అమ్మాయిలు వెళ్తుంటే స్కూటీ వేసుకొని నేను ఎప్పుడు నేర్చుకుంటానా ఇలాగా, నాకెప్పుడు వస్తుందా ఇలాగా అనుకునేదాన్ని. నిజంగా ఈరోజు నేను నేర్చుకున్నాను అంటే నాకైతే నిజంగా చెప్పలేనంత హ్యాపీగా ఉందన్నమాట. నాలాగే ఇంకా చాలామంది నేర్చుకుంటున్నారు. అసలు సైకిల్ రాని వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, అట్లా నేర్పిస్తున్నారు మేడం. మీకు సైకిల్ రాకపోయినా పర్లేదండి, మేము ఉన్నాము సపోర్ట్గా, మేము నేర్పిస్తాము, మీరు భయపడకండి, భయపడితే ఏది రాదు, డైర్గా ముందుకు వెళ్తేనే మీకు ఏదైనా వస్తుందని చెప్పారు మేడం. అట్లాగే ఈరోజు నేను నేర్చుకున్నాను అంటే నిజంగా అది మేడం వల్లే. నిజంగా మేడంకి థ్యాంక్స్ చెప్పాలి. ఆవిడ రుణం నేనైతే అసలు తీర్చుకోలేనమాట. ఈరోజు నేను నేర్చుకున్నాను అంటే నిజంగా అసలు నేను చెప్పలేకపోతున్నా, అంత హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. అసలు నిజంగా చాలా అంటే చాలా. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ మేడం.